ఈ మాల వేస్తురా అది వేస్తుంది వచ్చామని మాల వేస్తురా అది వేస్తే బాగుంటుంది అందుకురా జరుగురా కొంచెం పైకి ఎత్తుకున్నారా చిన్నదన్నే స్మైల్ శ్రీ చెంగారెడ్డి గారు మా మామగారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఆ ఎల్లవేళ్ళ కలకాలం సుఖసంతో ఉండాలని కోరుకుంటున్నాం. చెంగారెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఆయన మన మనిషి, మనందరి మనిషి, మన కోసం బతికే మనిషి. ఆయన కోసం ఏం చేయడానికైనా ఏం చేయాలన్నా మేము ఆయన ముందులో ఉంటాం. యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా అందరి తరఫున ఆయన మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ భగవంతుడి కృపతో ఆయన నిండు నూరేళ్ళ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పలమనేరులో అందరు వాడు, అందరికీ తెలిసిన వాడు, రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేసే రెడ్డివారి చెంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన రాజకీయంగా కానీ యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అనేక మందికి సేవలు అందించారు. అనేక మందికి ఆయన మార్గదర్శకంగా చేశారు. రాజకీయంగా కూడా ఆయన మాకు గురువుతో సమానము. పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా, మిత్రులు మరియు సోదరులకి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేనేమి పెద్ద నాయకుడు కాదు, కాకపోయినా కూడా నా కోసం ఇంతమంది రావడం, వాళ్ళందరి మనసును నేను గెలుచుకోవడం నాకు ఆనందదాయంగా ఉంది. గతంలో ఏరే హాస్పిటల్లో 12 రోజులు కూడా మంచి తృప్తినిచ్చేటువంటి సేవ చేశాం. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మా వల్ల అయినటువంటి హెల్ప్ చేశాం. తర్వాత ఇప్పుడు వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాం. మా ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చదువుకునే వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి చాలా పూర్గా ఉండే ఫ్యామిలీ చదువుకునే వాళ్ళకి కూడా ఒక 2-3 సంవత్సరంలో ఫీజులు కడతాం. మన కిడ్నీ బాధితులకు కూడా 2,40,000 రూపాయలు మా ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఏదో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు తోచినటువంటి, నా వల్ల అయ్యేటువంటి చిన్న చిన్న సహాయాలు కూడా నన్ను అడిగే వారితో చేస్తూ, ఎవరి మనసులు కూడా నొప్పించకుండా అందరితో కూడా కలిసిమెలిసిగా ఇంకా కూడా ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని, నా వల్ల ఎవరైనా కూడా గతంలో ఇప్పుడైనా ఇబ్బంది కలిగితే కూడా వాళ్ళందరికీ కూడా చిన్న విన్నపమండి, ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోకుండా కలిసిమెలిసిపోతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి కోరుకుంటూ, నా విశేషమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు